హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 5th క్లాస్లోని మోడల్ వర్బ్స్ ఆర్ మోడల్ యాక్సిలరీస్ గురించి తెలుసుకుందాం. అసలు వర్బ్ అంటే ఏమిటి? వర్బ్లో ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అనేటివి ఉంటాయి. ఇవి దేనికి ఉపయోగిస్తారు? ఒక టెన్స్ను గుర్తించడానికి తయారు చేయబడిన పదాలనే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటారు. మరియు ఇక్కడ మోడల్ ఆక్సిలరీస్ ఆర్ మోడల్ వర్బ్స్ అంటే ఇవి టెన్స్కు అదనపు సమాచారాన్ని ఇవ్వడానికి ఈ మోడల్ యాక్సిలరీస్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు మస్ట్, షుడ్, మైట్, కుడ్ అనేటి మోడల్ యాక్సిలరీస్ కిందికి రావడం అనేది జరిగింది. మోడల్ యాక్సిలరీస్ అనేటిది దే కెన్ ఎక్స్ప్రెస్ ఎబిలిటీస్, పాసిబిలిటీ, పర్మిషన్, నెసెసిటీ వంటి వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి, ఒక సెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేయడానికి వీటిని అనేటిది ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఇవి ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తారు అంటే ఇవి ఓన్లీ ఒక సెంటెన్స్ అనేది V1 ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ మోడల్ యాక్సిలరీస్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఇవి సింగులర్గా ఉన్నా ప్లూరల్గా ఉన్నా వీటి ఫార్మేషన్ అనేది మారదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నాం అనుకోండి. హీ కెన్ కమింగ్, దే ఆర్ కమింగ్ అనే సెంటెన్స్ ఉంది. ఇక్కడ బహువచనం, ఏకవచనాలు వచ్చినప్పుడు వాటిలో ఈజ్, ఆర్ అనేటివి మారడం జరిగింది. కానీ ఇక్కడ మోడల్ వర్బ్స్లో ఐ కెన్ స్విమ్, దే కెన్ స్విమ్, హీ కెన్ స్విమ్ అని ఉంది. ఇక్కడ మనకు ఏకవచనం వచ్చినా బహువచనం వచ్చినా మోడల్ వర్బ్ అనేది అసలు మారలేదు. అయితే ఇక్కడ ఒకవేళ మనం మోడల్ వర్బ్ అనేది మార్చామనుకోండి, ఇక్కడ ఆ సెంటెన్స్లో మొత్తం ఆ సెంటెన్స్ అర్థం అనేది మారడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని మనం ఉపయోగించే సందర్భాలు ఇక్కడ మస్ట్ అనే ఒక మోడల్ వర్బ్ ఉంది. దీని గురించి చూద్దాం. వి మస్ట్ లుక్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్ అంటే మస్ట్ అనేది ఒక ఖచ్చితమైన పని చెయ్యాలి అన్న సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తాం. ఐ మస్ట్ కంప్లీటెడ్ ద వర్క్ టుడే అంటే నేను ఈరోజు ఈ పని ఖచ్చితంగా చేస్తాను అనే సందర్భాల్లో మస్ట్ అనేది యూజ్ చేస్తాం. అలాగే మనకి ఇక్కడ కెన్ అనే ఇంకో మోడల్ వర్బ్ ఉంది. ఈ కెన్ అనేది మనము ఒక రిక్వెస్ట్ ఫామ్లో మాత్రమే యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం కుడ్ యూ టెల్ మీ ద వే ఆఫ్ టు పోస్ట్ ఆఫీస్ అని క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ చూడంగానే ఈ సెంటెన్స్ ఏ ఫామ్లో ఉందంటే క్వశ్చన్ చేసే సెంటెన్స్లో ఉందనుకుంటాం. కానీ ఇది ఒక పొలైట్ రిక్వెస్ట్ ఫామ్లో ఉందని అర్థం. కుడ్ ఐ టాక్ టు యువర్ హెడ్ మాస్టర్ అని ఉంది. అంటే నేను మీ హెడ్ మాస్టర్తో మాట్లాడవచ్చా అనే అర్థం. అంటే మనం వెంటనే ఇది ఏమనుకుంటాం, క్వశ్చన్ చేసే సెంటెన్స్ అనుకుంటాం. కానీ కాదు, ఇది ఒక పొలైట్ రిక్వెస్ట్ అనే అర్థాన్ని ఇచ్చే సెంటెన్సెస్ అన్నమాట. అదేవిధంగా మనకు ఇక్కడ మన 5th క్లాస్లో చాలా మోడల్ వర్బ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. వీటిని ఒక్కొక్కటి మనం వివరించుకుంటూ వెళ్దాం.